ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా? గుత్తు వంకాయ కర్రీ. ఆంధ్ర స్టైల్లో ఈ గుత్తు వంకాయ కర్రీ ఎంత ఫేమస్ అంటే పడి చచ్చిపోతారు. అంత ఫేమస్. ఆంధ్రనే కాదు, ప్రతి స్టేట్లో గుత్తు వంకాయ కర్రీ అనేది ఫేమస్. అసలు దాన్ని చూస్తుంటేనే నోట్లో లాలాజనం వచ్చేస్తుంది కదా. మరి మీరేమంటారు? అలాంటి గుత్తు వంకాయ కర్రీ కొంతమందికి సెట్ అవ్వదన్నమాట. ప్రిపేర్ చేయడానికి చాలా కష్టం, చాలా సింపుల్గా కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మరి నేనుండగా మీకెందుకు దండగా, సింపుల్ ప్రాసెస్లో నేను చూపించేస్తాను. ముందుగా మనం చిన్న గుత్తు వంకాయలు తీసుకోవాలి. అవి బ్లాక్ వైనా వైట్ వైనా పర్లేదు. చిన్న చిన్నవి తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. వెండి కొబ్బరి తీసుకుందాము. మనం ఒక చెక్క వెండి కొబ్బరి, అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లిపాయ, అల్లము, శనగపప్పు, మినపప్పు, ఇక్కడేమో జీలకర్ర కొంచెం తీసుకున్నాను, అలానే నువ్వులు తీసుకున్నాను. మరొక్కసారి చూసుకోండి. వెండి మిరపకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా. ఇంకా కొత్తిమీర, పుదీనా, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీ గుత్తు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో శనగపప్పు, మినప్పప్పు మనం ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. కచ్చపచ్చగా మంచిగా చిటికెడు ఆయిల్ వేసి, పచ్చి వాసన ఉండకూడదు కాబట్టి కర్రీలో మనం ఇవి ఫ్రై చేసుకుందాము. మీకు అర్థమవుతుంది, వీడియో లాస్ట్ వరకు చూసేయండి మరి. సో ఇంకా మంచిగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపై, అల్లం కూడా వేసేసి మనం బాగా వేయించేసుకోవాలి. సో మంచిగా అసలు మాడకుండా, పోపు అనేది మాడకూడదు, మరి పచ్చిగా ఉండకూడదు, చక్కగా వేయించేసుకుందాము మనము. నేను చూపిస్తున్నట్లు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఓపికతో టేస్ట్ అనేది అద్దరిపోతుంది. మీరు షాక్ అయిపోతారు మీ వంట తిని మీరే. సో ఇంకా దాంట్లో జీలకర్ర, అలానే వెండి కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే. చాలా టేస్ట్గా వచ్చింది అసలు కూర. ఎంత బాగుందంటే వేడి రైస్లో అలా గుత్తు వంకాయ వేసుకొని తింటే అద్దరిపోతుంది. సో ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇలా మనము పోపునైతే మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ వరకు. చాలా సింపుల్ ప్రాసెస్. 15 మినిట్స్లో కంపల్సరీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా మంచిగా ఇవి కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మనం ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కల కింద నేను కట్ చేసుకున్నాను, బికాజ్ ఇది నేను పేస్ట్ పట్టుకుంటాను కాబట్టి పెద్ద ముక్కల కింద ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా ఆనియన్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వితౌట్ ఆయిల్లో చిటికడే వేయాలన్నమాట ఆయిల్, మరి ఎక్కువ కాదు. సో ఇలా మంచిగా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలి. మాడకూడదు. పోపు అనేది సిమ్లో పెట్టి ఓపికతో చేసుకుంటే టేస్ట్ అంతే ఉంటుంది. ఇంకా మంచిగా ఫ్రై అయ్యే లోపల మనం వంకాయలు వాష్ చేసుకున్నాం కదా వాటర్లో వేసి, దాన్ని మనం ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుందాము. చిట్టి వంకాయలు ఎంత బాగున్నాయి. తినేటప్పుడైతే చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే. మనం ఇలా ఘాట్లు పెట్టుకొని బాగున్నాయో లేవో చూసుకోండి. మనం అవి కట్ చేసుకునే లోపల ఇక్కడ ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. నేను మళ్ళీ కట్ చేసుకొని రెండోసారి నేను వాష్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నల్లగా అవ్వకుండా ఉప్పు నీళ్ళలో వేశాను. ఇంకా మనం ఫ్రై చేసుకున్న పోపుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మనం కొత్తిమీర తీసుకున్నాం కదా, కొత్తిమీర కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. మూత పెట్టి చక్క పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్. ట్రై చేయండి, మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకొని తింటారు. సో ఇంకా మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట వంకాయలు. సో నేను చూపిస్తున్నట్లుగా చక్కగా సిమ్లో ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అన్ని వంకాయలు ట్రాన్స్ఫర్ చేసుకోండి. బ్లాక్ వంకాయల కన్నా
ఈ వైట్ వంకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఏవి ఇష్టం, మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవే యూస్ చేయండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టడం వలన వంకాయలు అనేవి మాడవు, అలానే మంచిగా చక్కగా మగ్గిపోతాయి కొంచెం తక్కువ టైంలోనే. చూసారా అసలు ఎంత బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా కలర్ చేంజ్ ఎంత బాగా ఫ్రై అయినాయి కదా. అసలు మాడనేదే లేదు. మీరు బాగా గమనించండి, అసలు ఎక్కడ మాడకుండా చక్కగా మంచిగా ఫ్రై అయ్యాయి అన్నమాట. నేనైతే ప్రిపేర్ చేసేటప్పుడే ఒకటి తినేసాను, అంత బాగుంది. ఇంకా మనం పక్కకి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది మనం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారా ఎంత చక్కగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇవి మళ్ళీ ఒకసారి మూత పెట్టిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆ కడాయి అలా పక్కకి పెట్టేసి ఇంకో కడాయి పెట్టుకొని ఇంకో కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరిన్ కూడా వేసేసుకోవాలి. అదేనండి, మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, లో ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే పేస్ట్ అనేది మాడిపోతుంది. ఇంకా అది వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎంత వరకు అంటే ఒక 5 మినిట్స్ అయినా మంచిగా ఫ్రై అయిపోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయిపోవాలి. మంచి మసాలా స్మెల్ రావాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనకి ఫ్రై అయిపోయినట్టు. సో ఇంకా దాంట్లోనే అలా ఫ్రై అవుతున్న దాంట్లోనే మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తీసి పెట్టుకున్నాం కదా, మీకు ఆల్రెడీ నేను చూపించేశాను. అది కూడా వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మాడు అంటకుండా, మాడు అంటుతుంది వాటర్ అనేది యాడ్ చేసుకోకపోతే. నేను చూపిస్తున్నట్లు ముందుగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు, ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇవి నేను పేస్ట్ చేసుకొని పట్టుకున్న మిక్సీలోని కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ దీంట్లో వేసాను అనమాట. సో మీరు నార్మల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయినా బాగా మిక్స్ అయిపోవాలి. ఇది మంచిగా 5 మినిట్స్ అయితే ఇలా ఉడకాలి. అలా ఉడికేటప్పుడే మనం స్లోగా పక్కకి ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మసాలా అనేది మరి వంకాయలకి పట్టాలి కదా, అందుకనే మెల్లగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎలా అంటే అలా మిక్స్ చేయడం వల్ల మొత్తం విరిగిపోయి పేస్ట్ అయిపోతుంది. మనకి తినేటప్పుడు కూడా అంత బాగోదన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా, ఒక్కసారి నేను ప్రెషర్ పెట్టకుండా లైట్గా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గ్యాస్ అనేది హైలో పెట్టుకొని ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా ఉడకనివ్వండి. టైం ప్రాసెస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇంకా చాలా సింపుల్గా చేశాను. వితిన్ 15 మినిట్స్లోనే అయిపోతుంది. అదే నేను చూపించే ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేస్తే కనుక మీ ఫేవరెట్ అయిపోతుంది. మళ్ళీ 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 చేసుకొని తింటారు. రైస్లోకి, వేడి వేడి రైస్లోకి ఈ గుత్తి వంకాయ కూర వేసుకొని తినండి. ఆహా స్వర్గమే. చికెన్ తిన్నవారు కూడా పక్కన పెట్టేసి గుత్తి వంకాయ కర్రీ వేసుకొని తింటారు. అంత బాగుంటుంది. నేను చెప్పేదేముంది, మీరు కూడా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. మరి ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేశాను కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా సర్వ్ చేసుకుంటారు, మంచి కుక్ చేసుకొని తింటారు. సో షేర్ చేస్తారు కదా. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. అంతా ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయడమే. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమందికి షేర్ చేయండి.